తుద ప్రసంగం కృష్ణ పరమాత్మది. దీని తర్వాత ఇంకా వారు మాట్లాడలేదు. అందుకని ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుణ్ణి అడ్డుపెట్టి చెప్పారు. నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. ఒకటి అపారమైనటువంటి కోర్కెలు, 2 విపరీతమైనటువంటి కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతి వాడికి కోపమే, ప్రతి వాడికి కోర్కెలే. కోర్కెల చేత, అపారమైనటువంటి కోపము చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించేసుకుంటారు. కోపము చేతని, అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి. ఇవాళ చాలా మంది డాక్టర్లు చెప్తుంటారు, మీరు ఇంత టెన్షన్డ్గా తిరగడం వల్లే బీపీ వస్తుంది మీకు అంటుంటారు. నెర్వస్ టెన్షన్స్ వస్తాయి. అప్పుడే చెప్పేశాడు కృష్ణ పరమాత్మ, వీళ్ళకి వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకి రాను 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 వేదము ప్రమాణము కాదు, యజ్ఞయాగాదులు చెయ్యకండి, వేదము చేత ప్రోక్తమైనటువంటి భగవన్మూర్తులను పూజించకండి అని చెప్పినటువంటి మాటలు బాగా రుచిస్తాయి. రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వదిలిపెట్టేసుకుంటారు. వదిలిపెట్టేసుకుని తమంత తాముగా పాషండమతములను కౌగిలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనస్సుని సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. ఒక ఉపవాసం అనేటటువంటిది తక్కువ పదార్థాన్ని తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసం అన్న ఆచారం వచ్చింది. కట్టుకున్న బట్ట చెమట వాసన కొట్టి, కట్టుకున్న బట్ట అన్ని రకాలైనటువంటి సంపర్కముతో ఉన్నదైతే దాని యొక్క స్పర్శ చేత శరీరములోనున్న మనస్సు నిలకడ పొందవని ఆరేసిన బట్ట కట్టుకో, లేకపోతే పట్టుబట్ట కట్టుకోని శాస్త్రం నిర్దేశించింది. కానీ రాను 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 కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాన్ని విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారము లేని పూజ చెయ్యడం ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏముంటాయో వాటి యందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడక ఆచారము సంప్రదాయమును విడిచిపెట్టినటువంటి పూజల యందు మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. అయ్యో, ఈ ఆచారం పాటించడం అనేటటువంటిది మన మనస్సుని సంస్కరిస్తుంది అని తెలుసుకోవడం మానేసి ఏ పూజ చేస్తే, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగేస్తారు. కానీ దానివల్ల తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.